Hello everyone, welcome back to our channel. So, fifth day of preparation and NTPC RRB. So, let's move into the topic. So, ఇక్కడ first question చూడండి. If three numbers are in the ratio 2:3:5 and the twice their sum is 100, find the square of the largest of the three numbers. క్వశ్చన్ చెప్తాను, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మీరు చేయగలిగితే ట్రై చేయండి. ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్ మోడల్ చేసాము, బట్ కొంచెం టిపికల్ గా ఉంది. ఇది మీకు అర్థమవుతుంది చేస్తే. మూడు సంఖ్యల యొక్క నిష్పత్తి 2:3:5. ఓకేనా? వాటి రెట్టింపు మొత్తము అంటే డబల్. మొత్తానికి డబల్ ఎంత? 100. మొత్తం 100 కాదు, ఆ సంఖ్యల యొక్క రెట్టింపు మొత్తము 100 అయినప్పుడు, ఓకేనా, ఆ మూడు సంఖ్యలలో పెద్ద సంఖ్య యొక్క స్క్వేర్ ఎంత? ఓకేనా, అర్థమైంది కదా? పెద్ద సంఖ్య యొక్క స్క్వేర్ ఎంతో కనుక్కోవాలి. ఆ మూడు సంఖ్యలు స్క్వేర్ ఆఫ్ ది నెంబర్ అంటే తెలుసు కదా, 3 స్క్వేర్, 5 స్క్వేర్, 10 స్క్వేర్, అట్లా ఎంతైతే అంత. సో ఇక్కడ మీరు క్వశ్చన్ చూడండి. 3 నెంబర్స్ రేషియో ఎంత అండి? 2:3:5. ఓకేనా? ట్వైస్ ద సమ్ అంటే ట్వైస్ అంటే ఏంది? రెట్టింపు 100. రెట్టింపు 100 అన్నప్పుడు నార్మల్ ఎంత అవుతుందండి? 50. అంతే కదా? వాటి యొక్క మొత్తం 50 అని ఇవ్వకుండా రెట్టింపు మొత్తం 100 అని ఇచ్చాడు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. క్లియరా? సో ఈ మొత్తం భాగాలు ఎన్ని? 2 భాగాలు, 3 భాగాలు, 5, మొత్తం ఎంత? 10 భాగాలు. 10 భాగాలు ఎంత అండి? 50 అయినప్పుడు మూడిట్లో పెద్ద సంఖ్య ఏది? 5. 5 భాగాలు ఎంత? 10 ఒకట్లు, 10 ఐదులు. క్రాస్ మల్టిప్లికేషన్ 5 × 5 25. సో 25 అనేది పెద్ద సంఖ్య ఇచ్చిన వాటిల్లో. మనకు కావాల్సింది ఏంటి? ఫైండ్ ద స్క్వేర్ ఆఫ్ ది లార్జెస్ట్ ఆఫ్ ద 3 నెంబర్స్. ఇచ్చిన సంఖ్యలో పెద్ద సంఖ్య 25 అయినప్పుడు ఇది స్క్వేర్ ఎంత? 25 స్క్వేర్ ఎంత? స్క్వేర్లు మీరు ఫాస్ట్ గా ఉంటే చూడండి. 25 స్క్వేర్ తెలుసు కదా, షార్ట్ కట్ 25 స్క్వేర్ అడిగాడు. 5 స్క్వేర్ 25, 2 తర్వాత 3, 2 × 3 6, మొత్తం ఎంత? 625. క్లియర్ అండి? సో ఇలా మనకి ఇచ్చిన వాటిని భాగాల్లాగా తీసుకొని చేస్తే మనం ఇది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మీరు ఎప్పుడైనా ఇలా క్వశ్చన్ చేసేటప్పుడు వీడియో పాజ్ చేసుకొని చూడండి. ఎందుకంటే మీకు ప్రీవియస్ గా చేశారు ఇలాంటి మోడల్. మీరు ట్రై చేయండి, మీకు వచ్చిందంటే ఓకే, రాలేదంటే వీడియో కంటిన్యూ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్? ఓకే, సేమ్ ఇదే మోడల్ మనం ఆల్రెడీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వడ్డీ లెక్క కనుక్కున్నాం. సో ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ ఎంత అని అడిగాడు. ఓకేనా? సారీ, ఇంట్రెస్ట్ వడ్డీ అడిగాడు. ఎంత? 48,000కి. 48,000 అండి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, వడ్డీకి ఇచ్చాను. ఇది చక్రవడ్డీ. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ, అది గుర్తుపెట్టుకోండి. 2 సంవత్సరాలు 20%. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆల్రెడీ, ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఈస్ కాంపౌండెడ్ యాన్యువల్లీ. ఓకే, ప్రతి సంవత్సరానికి ఇంట్రెస్ట్ చేసుకుందాం. ఫస్ట్ సంవత్సరం 20, నేను క్లియర్ గా లాస్ట్ టైం చెప్పాను. ఓకేనా? సెకండ్ సంవత్సరం 20, మూడో సంవత్సరానికి ఏమవుతుంది అంటే 2 సంవత్సరాలు, ఫస్ట్ సంవత్సరం తర్వాతకి 20 అవుతుంది. తర్వాత చూడండి, 2 సంవత్సరాల తర్వాత 20లో 20% ఎంత? 20% కదా అడిగింది. 20లో 20% తీసుకోండి, 4 అవుతుంది. మొత్తం ఎంత అవుతుంది? 44% అవుతుంది. ఇది మీ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఫస్ట్ మీకు చెప్పాను ఆల్రెడీ. ఇప్పటికి ఇట్లాంటి 3-4 ప్రాబ్లమ్స్ చేసాము, మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. సో 44% అనేది వడ్డీ. 100 అంటే మొత్తం అనేది మొత్తం ఎంత? 48,000 అన్నప్పుడు వడ్డీ ఎంత? 44% ఎంత? అది ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మీకు ఏమి ఇచ్చాడంటే వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఒక వడ్డీ ఎంతో కనుక్కోమన్నాడు. అంతేగాని ఈ మొత్తం ఎంత అని అడగలేదు. మొత్తం ఎంత అడిగినప్పుడు ఈ వడ్డీ ఎంతో, వడ్డీని 48,000కి యాడ్ చేసి ఆ ఫిగర్ వేయాలి. బట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఆప్షన్స్ లో 69,000 ఎట్లయిద్దండి? మన అసలే 48,000 అన్నప్పుడు 44% కావాలన్నప్పుడు 69,000 ఎలా అవుతుంది? పొరపాటున అవ్వదు. తర్వాత ఇక్కడ మీరు మూడోది చూడండి, 76,000 అంట, ఎలా అవుతుంది? 72,000 ఎలా అవుతుంది? సో ఇక్కడ మిగిలింది ఏంది? 21,000. 21,000 ఒక్కదానికి పాసిబిలిటీ ఉంది. సో క్లియర్ గా చూసి ఆన్సర్ చెప్పేయచ్చు 21,000 అని, ఎన్ని చేయక్కర్లే కూడా మనం. అందుకే మీరు క్వశ్చన్ చదివేటప్పుడు క్వశ్చన్ క్లియర్ గా చదివి ఆప్షన్లు చూడండి ఫస్ట్. చూసారు కదా ట్రిక్? మీరు జస్ట్ 2 సెకండ్స్ ఆన్సర్ పెట్టేస్తారు. అలా చూసి క్వశ్చన్ 48,000 అసలు అయినప్పుడు వడ్డీ 69,000, 76,000, 72,000 ఎందుకైతే మీకు చిన్న లాజిక్ అది. ఓకేనా? చూసి ఆన్సర్ 21,000 పెట్టేయచ్చు. బట్ మీకు ప్రాసెస్ చెప్పాను ఇప్పుడు, అంతే. ఇది ప్రాసెస్, మామూలు చేసే ప్రాసెస్.
100% 45,000 అయినప్పుడు 44% ఎంత కనుక్కుంటే అయిపోతుంది. అది వడ్డీ అవుతుంది. 44% ఎంత అవుతున్నప్పుడు 21, 120 అవుతుంది. ఓకేనా? ఎందుకంటే నా 4 ఇప్పుడు 5,000 అనుకోండి. 48,000, 50,000 అనుకుందాం. సరే రౌండ్ ఫిగర్ 5,000 ఏసుకోండి. 5,000లో 40% అంటే 20,000 కదా! సో 21,120 అనేది ఆన్సర్ అవుతుంది పక్కా. బట్ చూసారు కదా! కానీ క్వెషన్ చూడండి. మీరు క్వెషన్ క్లియర్‌గా చూస్తే అసలు డైరెక్ట్‌గా మీరు ఆన్సర్ చెప్పేయొచ్చు. ఓకేనా? ఆన్సర్ అనేది 21, 120 అని డైరెక్ట్‌గా చెప్పేయొచ్చు. ఇంత దాకా కూడా అవసరం లేదు. ఓకేనా? చూసి ఇది ఆన్సర్ పెట్టొచ్చండి. సో క్వెషన్స్ అనేవి క్లియర్‌గా చదవండి. విత్ ఆప్షన్స్ కూడా క్లియర్‌గా చూసుకోండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. మీరు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇట్లా మీరు చక్రవడ్డీ చూడంగానే మీరు సగం అక్కడ అయిపోతుంది మనకేంటి అమ్మో! చక్రవడ్డీ ఇచ్చారు కదా! అని. అసలు మీరు క్వెషన్ మొత్తం చదివి కింద ఆప్షన్ చదివితే అసలు 2 సెకండ్లు అంటే అన్నిటికన్నా ఈజీగా చేసే ఆన్సర్ క్వెషన్ అన్నమాట ఇది. ఇప్పుడు ఉన్న వాటిలో. ఇప్పుడు చెప్పిన వాటిలో ఈజీగా చూసి చెప్పేయొచ్చు. సో నెక్స్ట్ క్వెషన్ చూడండి. హౌ ఈస్ సమీర్ రిలేటెడ్ టు అక్బర్ ఇఫ్ సమీర్ ఇంట్రొడ్యూస్డ్ అక్బర్ యాస్ హిస్ మెటర్నల్ గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ సన్స్ సన్? రక్త సంబంధాల క్వెషన్ అండి ఇది. యాక్చువల్‌గా రక్త సంబంధాలు అనే టాపిక్ తెలుగులో క్వెషన్ అయితే ఈజీగా ఉంటుంది మనకి. మేనత్త, మేనమామ, అమ్మ తరపున, నాన్న తరపున అలా అని. ఇక్కడ ఏంటంటే కొంచెం ట్రిక్కీగా ఉంటుంది ఇంగ్లీష్ అయితే. నేను చెప్పాలంటే ఇంగ్లీష్ కన్నా రక్త సంబంధాల క్వెషన్ వచ్చినప్పుడు తెలుగులో చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా. ఈవెన్ ఏంటంటే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కూడా తెలుగులో గనక క్వెషన్ చూస్తే మీకు ఈజీ అర్థమవుతుంది. వరుసలో మనం తెలుగులో మాట్లాడుకుంటాం గనక. సో ఇంగ్లీష్ కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. కొన్ని క్వెషన్‌లు ఏంటంటే ఇంగ్లీష్ కోర్స్ చూస్తే ఈజీగా ఉంటే తెలుగు కష్టం. మీకిప్పుడు ఈశాన్యము ఇవున్నాయి దిక్కులున్నాయి కదా మనకి. మీరు జనరల్‌గా దిక్కులు గమనించినట్టయితే నార్త్ ఈస్ట్ అంటారు. అంటే ఏంటి నార్త్, ఈస్ట్ కలిపిందే నార్త్ ఈస్ట్. కానీ తెలుగులో ఏమంటారు అది ఈశాన్యము, వాయువ్యం ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో డైరెక్షన్స్‌కొస్తేనేమో ఇంగ్లీష్ చాలా ఈజీ. బెటర్ అన్నమాట. ఇలా రక్త సంబంధాలకొస్తే తెలుగు చాలా బెటర్. ఎందుకో చూడండి. చూడండి హౌ ఈస్ సమీర్ రిలేటెడ్ టు అక్బర్? ఇఫ్ సమీర్ ఇంట్రొడ్యూస్డ్ అక్బర్ యాస్ హిస్ ఓకే. సమీర్ అనేవాడు ఏమన్నాడు? అక్బర్ అనేవాడు ఎవరంట? సమీర్ యొక్క హిస్ మెటర్నల్ గ్రాండ్ మదర్. మెటర్నల్ గ్రాండ్ మదర్ అంటే మెటర్నల్ అంటే గుర్తుంచుకోండి. మెటర్నల్ అంటే అమ్మ తరపున. ఓకేనా? అమ్మ. ఓకేనా? పెటర్నల్. పీతో స్టార్ట్ అయితుంది. పెటర్నల్ అంటే నాన్న. నాన్న తరపున అయితే పెటర్నల్ అంటాం. అమ్మ తరపున అయితే మెటర్నల్ అంటాం. ఓకేనా? ఇక్కడ చూడండి. మెటర్నల్ గ్రాండ్ మదర్స్ ఓన్లీ సన్స్ సన్. ఏమైందండి? సేమ్ కదా! మెటర్నల్ అంటే మెటర్నల్ గ్రాండ్ మదర్ అంటే ఎవరు? అమ్మ వాళ్ళ అమ్మ. అమ్మమ్మ అయిద్ది మనకి. మెటర్నల్ గ్రాండ్ మదర్ అంటే అమ్మమ్మ. పెటర్నల్ గ్రాండ్ మదర్ అంటే నాయనమ్మ. ఇక్కడ మనకు అమ్మమ్మ ఉంది. అమ్మమ్మ యొక్క కొడుకు. గ్రాండ్ మదర్స్ ఓన్లీ సన్స్. ఒక్కగానొక్క కొడుకు యొక్క కొడుకు. అంటే ఆమెకి ఇప్పుడు సమీరు, సమీర్‌కి అమ్మమ్మ. అక్బర్‌కి నాయనమ్మ. అర్థమైందా? సమీర్ అమ్మమ్మ అంటే సమీర్ అమ్మ వాళ్ళ అమ్మ అయిద్ది. అక్బర్‌కి నాన్న వాళ్ళ అమ్మ అయిద్ది. నాయనమ్మ అయిద్ది. అప్పుడు వీళ్ళిద్దరు ఏమవుతారు మీరే చెప్పండి. అర్థమైందా అండి? సమీర్‌కి అమ్మ వాళ్ళ అమ్మ. అక్బర్‌కి ఇప్పుడు సమీర్‌కి అమ్మమ్మ అయ్యి అక్బర్‌కి నాయనమ్మ అంటే బావ బామర్దులు అవుతారు. అంటే మనం ఏమంటాం కజిన్ అంటాం మనం ఇంగ్లీష్‌లో. క్లియరా? అర్థమైంది కదా! ఇప్పుడు అమ్మమ్మ అంటే ఒకళ్ళకి అమ్మమ్మ, ఒకళ్ళకి నాయనమ్మ అయిందంటే ఈజీగా చెప్పేయొచ్చు. మా అమ్మ వాళ్ళ అమ్మ, మా నాన్న వాళ్ళ అమ్మ అంటే అర్థమైపోతుంది. వాళ్ళిద్దరు బావ బామర్దులు అవుతారు. వాళ్ళ అమ్మ, వీళ్ళ నాన్న అన్న తమ్ముడైనా అవ్వచ్చు. సారీ అన్న చెల్లైనా అవ్వచ్చు. అక్క తమ్ముడైనా అవ్వచ్చు. క్లియర్ కదండీ! సో, ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ మనకి? కజిన్ అనేది ఆన్సర్ అవుతుంది. సో, ఈ రక్త సంబంధం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా 1 లేదా 2 క్వెషన్‌లు ప్రతి ఒక్క ఆర్ఆర్‌బీ ప్రతి షిఫ్ట్‌లో చూస్తున్నాను. ప్రతి ఒక్క ప్రీవియస్ క్వెషన్‌లో అడిగారు. ఓకేనా? సో, ఈ ఇయర్ కూడా అడగొచ్చు. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. చూడండి. సేమ్ అండి. ఇది ఆల్రెడీ చెప్పాను. మీరు ట్రై చేయండి. వీడియో పాజ్ చేసి ఈజీ. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఏ విలువ 1 అది మనకు తెలుసు. ఆల్ఫాబెటికల్. ఓఏఆర్ ఈజ్ ఈక్వల్ టు 34 ఇది ఫాస్ట్‌గా నేను మొన్న చెప్పా. ఓ అంటే గ్రౌండ్. మన క్రికెట్ గ్రౌండ్ ఎంత 15. ఏ అంటే 1. ఆర్ టీ అంటే టీ20 దానికి 2 ముందు 18. టోటల్ ఎంత అవుతుంది? 18, 1, 19, 19, 15, 34 కరెక్ట్‌గా ఉంది కదా! సో, జస్ట్ యాడ్ చేశాడు అంతే. ఇదే విధంగా రోర్ అనేది ఎంత అని అడిగాడు. ఓఏఆర్ అనేది 34 మీకు తెలుసు. దానికి జస్ట్ ఒక 6 యాడ్ చేశాడు ముందు. అంటే ఇంకొక 18 యాడ్ చేశాడు. ఎంత అవుతుంది? 34, 18, 52. 52 అనేది ఆన్సర్. ఇది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నాకు నిమిషం కూడా పట్టలేదు. మీరు చేయడానికి నాకు తెలిసి ఒక 10 సెకండ్స్, 20 సెకండ్స్ కన్నా ఎక్కువ పట్టదు. ఓకేనా? చూస్తూ ఉండండి. మీరు చూడండి ఇట్లా క్వెషన్స్ ఇట్లాంటి క్వెషన్‌లలో మీరు టైమ్ సేవ్ చేసుకోవాలి. ఇది మీకు నిమిషంలో ఒక 20 సెకండ్స్‌లో ఇట్లాంటి క్వెషన్‌లు ఒక 2, 3 చేస్తే మీరు దగ్గర దగ్గర ఒక నిమిషంలో 3 క్వెషన్‌లు చేసినట్టే. అవునా?
అంటే మీకు ఇచ్చే 90 నిమిషాలకి 100 క్వెషన్‌లు అన్నా కూడా మీరు చేసేయొచ్చు. మీరు 100 క్వెషన్‌లు 90 నిమిషాల్లో చేసేయొచ్చు. అది పెద్ద కష్టమైతే కాదు. ఖచ్చితంగా చెప్తున్నా. మీకు రాని క్వెషన్‌లు వదిలిపెట్టండి తప్ప, క్వెషన్ చూడకుండా టైం అయిపోయింది అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ప్రాక్టీస్ చేయకపోతేనే అలా జరుగుతుంది. ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీలో. ఎన్‌టీపీసీ ఐ మీన్ ఫస్ట్ టైర్ 1 మాత్రం అంత కష్టమైతే కాదండి. మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే గనక టైర్ 1 క్లియర్ చేయొచ్చు. నార్మలైజేషన్ తర్వాత కట్ ఆఫ్ కూడా 50, 55 ఉంటుంది. 60 ప్లస్ స్కోర్ చేసుకోవచ్చు మీరు మంచిగా ప్రిపేర్ అయితే. క్లియర్ అండి? సో చూసారు కదా! ఇది చాలా ఈజీ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. ఇది కూడా మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. అంతకుముందు వీడియోస్‌లో కూడా చెప్పాను. బట్ స్టిల్ మళ్ళీ చెప్తాను చూడండి. ఇఫ్ ప్లస్ మీన్స్ ఇంటూ ఓకేనా? ప్లస్ అనేది ఇంటూ అయినప్పుడు, మైనస్ మీన్స్ డివైడెడ్ బై, మైనస్ అనేది డివైడెడ్ బై అయినప్పుడు, ఇంటూ మీన్స్ ప్లస్, మళ్ళీ ఇంటూ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ అయినప్పుడు, అండ్ డివైడ్ బై మైనస్ అయినప్పుడు, డివైడ్ ఎప్పుడు వాల్యూస్ ఏమి ఉండవండి. ఎప్పుడు ఇలాగే ఇస్తారు అనుకోకండి. మార్చిస్తారు. కానీ ప్రతిసారి చూసుకోవాలి మీరు. కంప్యూట్ ద వాల్యుయేషన్. ఓకే. ఇక్కడ ఏమి ఇచ్చాడు క్వెషన్ చూడండి. 17 ప్లస్ 6 ఇంటూ 13 డివైడెడ్ బై 8. దీన్ని మనం మార్చుకుందాం. ఎలా? 17 ప్లస్ ఉన్నప్పుడు ఏం చేయమన్నారు? ఇంటూ చేయమన్నాడు. ఇంటూ చేస్తున్నాం. ఇంటూ ఉన్నప్పుడు ఏం చేయమన్నారు? మళ్ళీ ప్లస్ చేయమన్నారు. ప్లస్ చేస్తున్నాం. డివిజన్ ఉన్నప్పుడు ఏం చేయమన్నారు? మైనస్ చేయమన్నారు. -8. బాడ్మాస్ సమానంగా ఉన్నాయా? కరెక్ట్‌గా ఉన్నాయనుకుంటా. ఇంటూ ఉంది బాడ్మాస్‌లో. బాడ్మాస్ ఎంఏఎస్ మల్టిప్లికేషన్, అడిషన్, సబ్‌ట్రాక్షన్. గుర్తుంచుకోండి బాడ్మాస్‌లో అడిషన్, సబ్‌ట్రాక్షన్ ఇటు ఉన్నా ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే కూడిక తీసివేత మనం ఇటు ఉన్నా కూడా మైనస్‌లో ఉన్న వాల్యూనే తీసేస్తాం కాబట్టి. ఓకేనా? ఒక పెద్ద వాల్యూ మైనస్‌లో ఉంది. చిన్న వాల్యూ ప్లస్‌లో ఉందంటే ఖచ్చితంగా ఆన్సర్ మైనస్‌లోనే వస్తుంది. అది చేంజ్ అవ్వదు కదా! సో, అది పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. ఇది చూడండి. 17 ఆర్లు 17 ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఎంత? 102 ప్లస్ 13 -8. 13 - 8 అంటే 5 అందరికి తెలుసు. 102 ప్లస్ 5 అలా ఏం చేయండి. లేదా 102 ప్లస్ 13 115 - 8 ఏది చేసినా ఒకటే. 102 ప్లస్ 5 107. ఓకేనా? 115 - 8 107 అండి. మారదు చెప్పా కదా! సో, 17 ఇంటూ 6 102. ఇది ఎంత ఫాస్ట్‌గా యేసుకుంటే మీకు అంత ఫాస్ట్‌గా 107 అని చెప్పేసి పెట్టేస్తారు మీరు. 107 అనేది బి అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైంది కదా! సో, మన టైమ్ టేకింగ్ ఎక్కడండి? ఈ 17 ఇంటూ 6. నాన్ మ్యాథ్స్ ఏం చేస్తారంటే 17 ఇంటూ 6 ఏసి 6, 7, 42 యేసుకొని 6 ఒకట్ల 6, 4, 10. ఇంత చేసుకోవాలి మనం ప్రాక్టీస్. అదే మీరు 1-20 వరకు టేబుల్స్ ఎక్కడిచ్చినా 19 ఇంటూ 6 114 చెప్పేయాలి ఇట్లా. ఓకేనా? నేను ఆల్రెడీ స్టార్టింగ్ వీడియోస్ చెప్పానండి. స్టార్టింగ్ బేస్ అన్నమాట. బేస్ మ్యాథమెటిక్స్‌లో చెప్పాను. క్లియర్‌గా చెప్పాను. టేబుల్స్ ఫాస్ట్‌గా ఎలా చేయాలి? ఓకేనా? 11-20 వరకు ఎలా గుర్తుపెట్టుకోవాలి? 11 టేబుల్ ఎలా గుర్తుపెట్టుకోవాలి షార్ట్‌కట్. ప్రతిదీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎవరైనా కొత్తగా ఛానెల్ చూస్తూ ఉంటే గనక ప్లే లిస్ట్ మొత్తం ఫాలో అవ్వండి ఫస్ట్. అర్థమెటిక్ అనే ప్లే లిస్ట్ ఉంది. అర్థమెటిక్ ఇంగ్లీష్ ఉంటుంది. అర్థమెటిక్ తెలుగు ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్‌లో, తెలుగు మీడియం వాళ్ళకి తెలుగులో. ఆ ప్లే లిస్ట్ మొత్తం మీరు కనుక ఫాలో అయితే కనుక మీకు చాలా ఈజీ అండి. ఓకేనా? మనం ఎక్కడ ఏ ఫార్ములా యూజ్ చేయట్లేదు. జస్ట్ మనం క్వెషన్ చూస్తున్నాము. క్వెషన్ అర్థం చేసుకొని ఆన్సర్ చేస్తున్నాం అంతే. మనకి దీనికి ఫార్ములాస్ అవసరమే లేదు. రీజనింగ్‌కి అవసరం లేదు. అర్థమెటిక్‌కి అవసరం లేదు. ఎక్కడో అర్థమెటిక్‌లో మీకు 1, 2 చోట్ల ఫార్ములా వాడింటాం తప్ప 90% ఫార్ములాస్ అనేవి వాడట్లేదు. ఎందుకంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా చేయగలరు ఈ ప్రాబ్లమ్స్. ఓకేనా? ఓన్లీ మ్యాథ్స్ స్టూడెంట్స్ అనే కాదు. నాన్ మ్యాథ్స్ అయినా, మ్యాథ్స్ అయినా ఎవరైనా ఈజీగా చేయొచ్చు. మనకు ఫార్ములాస్ లేదా బేస్ మీరు అనుకోవచ్చు. నేను మ్యాథ్స్ స్టూడెంట్‌ని. బట్ నేను తర్వాత మ్యాథ్స్ మీద అంత గ్రిప్ లేదు నాకు. నేను మ్యాథ్స్‌లో ఎప్పుడు తక్కువ వస్తాయి అనుకోవచ్చు. బట్ మ్యాథ్స్‌కి, అర్థమెటిక్ రీజనింగ్‌కి సంబంధం లేదండి. మీరు లైఫ్ సైన్సే గానియండి, ఆర్ట్స్ స్టూడెంటే గానియండి. మీరు యాప్టిట్యూడ్ రీజనింగ్ చేయగలరు అంతే. ఓకేనా? యాప్టిట్యూడ్ రీజనింగ్ అనేది మన లాజికల్ థింకింగ్ అంతే. మీరు షాప్‌కెళ్తే గాల్లో లెక్కలేస్తారు కదా! రూ. 30 శనగపప్పు అయింది. లేదా రూ. 10 ఉప్పు చింతపండు ఇట్లా అంటే లెక్కుంది. అదంతా మీకు కొంతమంది ఏస్తారు. 30 + 10 తర్వాత 15 అట్లా యేసుకుంటూ వచ్చి 105, 106 చెప్పేస్తారు. సో, అలా కాలిక్యులేషన్ స్పీడ్ ఉండే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది ఇంకా. స్పీడ్ కాలిక్యులేషన్ అన్నమాట. ఓకేనా? సో, అర్థమైంది కదా! ఆ! ఇలా క్వెషన్ వచ్చినప్పుడు మీరు పాస్ చేసుకోండి. ఇది ప్రీవియస్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇది మూడోసారి ఇట్లాంటి క్వెషన్ మనం ఎక్స్‌ప్లెయిన్ చేయడం ఈ వీడియోస్‌లో. సో, ఇలాంటి క్వెషన్ వచ్చి ప్రతి ఒక్క క్వెషన్ పేపర్‌లో ఇలాంటి క్వెషన్ వస్తుంది. మీరది గమనించండి. సో, మీరు ప్రాక్టీస్ మీద డిపెండ్ అయి ఉంటుందండి ఏదైనా. ఓకే. ఇది ఇంకో టైప్ క్వెషను. ఇది కొంచెం ట్రిక్కీ. బట్ చూడండి. చూసి అర్థం చేసుకోండి. ఏ క్వెషన్‌కి మీరు ఆప్షన్స్ నుంచి ఎళ్ళాలా? ఏ క్వెషన్స్‌కి మనకు షార్ట్‌కట్ ఉందంటే ఎలా చేయాలి అనేది ఫస్ట్ క్వెషన్ చూసి మనం అర్థం చేసుకోవాలి. చూడండి. డివైడ్ 3740 ఇన్ 3 పార్ట్స్ ఇన్ సచ్ ఎ వే థట్ హాల్ఫ్ ఆఫ్ ద ఫస్ట్ పార్ట్. ఓకే. చూడండి. 3740ని 3 భాగాలు చేయమన్నాడు. బట్ ఎలా ఇచ్చాడు చూడండి. హాల్ఫ్ ఆఫ్ ద ఫస్ట్ పార్ట్. మొదటి దాంట్లో హాల్ఫ్ పార్టు ఈక్వల్ టు 1/3 ఆఫ్ ద సెకండ్ పార్ట్. 1/3 ఆఫ్ ద సెకండ్ పార్ట్ ఈక్వల్ టు
1/6 ఆఫ్ ద థర్డ్ పార్ట్. అర్థమైంది కదా? ఈ 3 సమానం అని చెప్పాడు, అంతే, ఏం లేదు. దీన్ని ఇన్ని భాగాలుగా చేసుకుంటే ఈ 3 సమానం అవుతాయని చెప్తున్నాడు. ఓకేనండి? సో దీన్ని ఎలా చేయొచ్చో చూద్దాం మనం. ఓకే. సో ఇప్పుడు ఏమి ఇచ్చాడండి, 1/2 ఫస్ట్ పార్ట్, 1/3 సెకండ్ పార్ట్, 1/6 3 పార్ట్లు అన్నాడు కదా. చిన్న లాజిక్ అండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్ట్ పార్ట్ ఎంత, 700, 340, 680, 500 ఇవన్నీ 2తో భాగింపబడతాయి ఖచ్చితంగా. సో ప్రాబ్లమే లేదు. బట్ సెకండ్ దాంట్లో చూడండి, ఇవన్నీ 3తో భాగింపబడతాయా చూడండి మీరు. సో క్లియర్ అండి. బాధ్యత సూత్రాలు మీరు పర్ఫెక్ట్ అయితే ఇది ఈజీగా చేయగలరు. ఇది 3తో భాగింపబడుతుందా చెప్తున్నా చూడండి. 1/2, 1/3, 1/6. ఫస్ట్ భాగం క్లియర్ అండి. ఈ వీటిలో 4గిట్లో ఏదైనా అవ్వచ్చు. ఫస్ట్ భాగం వదిలేయండి. రెండో భాగం 3తో భాగింపబడేది ఏంటి? 1000 3తో భాగింపబడుతుందా? అవ్వదు. ఎందుకు అవ్వదు? 1000 అంటే ఇప్పుడు 1000ని యాడ్ చేయండి, మొత్తం 1 0 0 0 1 అవుతుంది. 1 3తో భాగింపడుతుందా? లేదు. తర్వాత చూడండి, ఇక్కడ చూడండి, 1 3 4, 4 + 6 10. అంటే నేను యాడ్ చేస్తున్నా. 1 3 6 0లో 1 + 3 4, 4 + 6 10. ఈ అంకెలు అంటే సంఖ్యలోని అంకెలు మొత్తం అంటే కూడిన తర్వాత అది 3తో భాగింపబడితే ఖచ్చితంగా 3తో భాగింపబడుతుంది. అది 3 యొక్క బాధ్యత సూత్రం. మనం ఏం చేయక్కర్లే, విడిగా చూస్తే అర్థమైపోతుంది. ఇది అవ్వదు. 1020 2 1 3 3తో అవుతుంది. 1200 2 1 3. సో ఈ రెండిట్లో ఆప్షన్ వచ్చింది. చూసారు కదా, 4గిట్లో 2 ఆప్షన్లు ఎలిమినేట్ అయిపోయినాయి. ఓకే. ఏబి ఎలిమినేట్ అయిపోయినాయి కూడా. మనకు అయిపోయింది ఈజీగా. సో మీరిప్పుడు ఈజీగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మీరేమి ఇది కనుక్కోనక్కర్లే. 1/6తో పోతుందంటే 2040 ఇక్కడ ఉంది, 2040 ఇక్కడ ఉంది. ఖచ్చితంగా 6తో పోతుంది కాబట్టి ఇచ్చాడు. 4గిటికి కూడా 2040 ఇచ్చాడు. 4గిటికి కూడా. సో ఇక్కడ చూడండి మీరు, 1/2 కదా. అంటే చూడండి, మొదటి దీంట్లో అంటే మొదట ఇచ్చిన దాంట్లో సగము, దీంట్లో ఇచ్చిన మూడో భాగం సమానంగా ఉండాలి. సో 680లో సగం ఎంత? 1/2 అంతే కదా. 1/2 ఎంత? 340. ఇదేమవ్వాలి సమానం? 1020 మూడో భాగంకి సమానం అవ్వాలి రెండో దానికి. అంటే 3 1లు 3 3 9, 3 4 12 0. అంటే ఎంత? 340. సో ఈ 2 సమానం. సో సి అనేది ఆన్సర్ అవుతుంది. సి ఆన్సర్ కాకపోతే డి కూడా చేయండి. అంటే చెప్తున్నాను, డి ఎలా చేస్తారు? 500 ఉంది బై 2 ఎంత? 250. సో దీంట్లో మూడో భాగం 250 అవ్వాలి. 1200లో మూడో భాగం అంటే ఎంత? 3 4 12 400 అవుతుంది. సో ఈ 2 సమానమా? కాదు కదా. సో డి అనేది ఆన్సర్ అవుతుంది. సి అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైంది కదండి. సో నాకు తెలిసి మీకు అంటే ఇదే అంత కష్టమైతే కాదు. మీరు అంటే ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టి ఉంటుందండి. అంతే, అంతకని ఏం లేదు. ఓకేనా. సో ఎలా చేస్తాము అంటే ఎలా ఎలిమినేట్ చేస్తాము అనేది తెలిస్తే ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్. ఓకే. యాహ్! అంతే అండి. ఆహ్, ఇదండి ఈరోజు, ఐ మీన్ ఈ రోజుకి వీడియో మొత్తం క్వెషన్స్ కవర్ అయిపోయినాయి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ రిపీట్ అంటే మళ్ళీ క్వెషన్స్ ఏమైనా ఉంటే మళ్ళీ నెక్స్ట్ పేపర్స్ నుంచి మొత్తం షిఫ్ట్ వైస్‌గా తీసుకుంటున్నాను. సో చాలా షిఫ్ట్ ఉన్నాయండి. ఒక ఎగ్జామ్ ఒక ఇయర్‌లో ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీలో అయితే కొన్ని లక్షల మంది ఉంటారు. అవునా? సో నంబర్ ఆఫ్ షిఫ్ట్‌లు అంటే ఒక డివిజన్‌కి ఇప్పుడు సికింద్రాబాద్ డివిజనే కానియండి, కర్ణాటక బెంగుళూరు డివిజనే కానియండి, ఏదైనా చాలా కొన్ని లక్షల మంది రాస్తారు కాబట్టి చాలా రోజులు జరుగుతుంది. ఒక 20-22 రోజులు జరుగుతుంది ఎగ్జామ్. సో అన్ని షిఫ్ట్‌లు ఉన్నాయి మన దగ్గర. ప్రతిరోజు 3 షిఫ్ట్‌లు కదా. అన్ని షిఫ్ట్‌లు పేపర్‌లు కలెక్ట్ చేసుకొని నేను సాల్వ్ చేస్తున్నా ఒక్కొక్కటి. సో మీకు రిపీటెడ్‌గా వచ్చినా కూడా క్వెషన్స్ మీకేమైనా టైమ్ వేస్ట్ అనుకుంటే గనక స్కిప్ చేయండి. క్వెషన్ చూడండి, మీరు సాల్వ్ చేయండి ఓన్‌గా. వీడియో స్కిప్ ఫార్వర్డ్ చేసుకోండి. నెక్స్ట్ క్వెషన్‌కెళ్ళిపోండి. క్లియరా ఫ్రెండ్స్? సో ఇదండి ఈరోజు వీడియో. వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి. ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి యూజ్‌ఫుల్ అనిపిస్తే మీకు ఖచ్చితంగా షేర్ చేయండి. సో చెప్పాను కదా ఫ్రెండ్స్, మీకేమైనా డౌట్స్ ఉన్నా ఏమన్నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మరియు పైన మెయిల్ ఐడీ ఇచ్చా కదా, ఆ మెయిల్ ఐడీకి మెయిల్ చేయండి. మీకేమైనా డాక్యుమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా కావాలన్నా ఏమన్నా మెయిల్ చేయండి. నాకు ఖచ్చితంగా నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏమైనా యూజ్‌ఫుల్ అయితే అంటే ఖచ్చితంగా మీకు ఇస్తాను. ఓకేనండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. థాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.